అంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా మనకు ఐశ్వర్యం ఉన్నప్పటికైనాను మనకి ఏమి ఉండాలంటే మంచి పేరు ఉండాలి. ఇది మనము సంపాదించుకోవాలి. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కోట్ల రూపాయలు మనకు ఉన్నప్పటికైనా మంచి పేరు మన జీవిత విధానంలో లేదనుకోండి, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం నెనరు గల స్త్రీ ఏం ఉంటుందంటే ఘనత నొందుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఘనత ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభువు ఇచ్చేటువంటి విధానంలో మనకు వస్తుంది. ప్రభువు ఎలాగిస్తాడంటే మంచి పేరును మనము సంపాదించుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి మనం గౌరవించకూడదు, మనకు ఉన్నటువంటి బంధువులను బట్టి మనము గౌరవించకూడదు, దేనిని బట్టి కూడా గౌరవించకూడదు. ఈ భూమి మీద కృప చూపించి నడిపిస్తున్నటువంటి దేవుని మనము నడిపించాలి. ఆ పేరును మనము సంపాదించుకోవాలి. సంఘములో కానీ కుటుంబంలో కానీ బయటకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ పేరు ఎప్పుడైతే మనకు ఉంటుందో నిజముగా నెనరు గల స్త్రీ ఘనత ఏ విధముగా నిలుగుతుంది అనేటువంటిది మనం చూస్తాం. ఐశ్వర్యము సొలొమోను మహారాజు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు. కానీ ఐశ్వర్యం అతని పేరును బట్టి ఏమైందండి? చివరిలో ఏమైంది? ఆ ఐశ్వర్యం అతన్ని కాపాడలేదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. కనుక గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసాము. నెనరు గల స్త్రీ అనేటువంటి దానికి అర్థాన్ని మనం చూసాము. దయా దాక్షిణ్యం అనేటువంటి మాట మనం చూస్తాము కదండి. దయ మనకు వెండి బంగారము కన్నా దయ గొప్పది అనేటువంటిది దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నాను. ఇంకా ఆ యొక్క సమృద్ధికి ఒక మాటను నేను మీకు చూపించి, ఆ దయ పొందినటువంటి స్త్రీ ఒక స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అది మనందరికీ తెలిసినటువంటి ఆ స్త్రీ హన్నా విషయంలో మనం చూసినప్పుడు హన్నా ఆ దయను పొందుకున్నటువంటి స్త్రీగా పరిశుద్ధాత్మ పూర్ణులై ఆమె పలుకుతున్నటువంటి మాటల యొక్క సమయంలో మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం కానీ మనం చూస్తున్నాం. అనుకున్నటువంటి యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి మన దేవుని వంటి ఆశ్చర్యదుర్గం ఈ లోకములో ఏది లేదు. మన దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే నెనరు గల స్త్రీ ఏ లక్షణాలు కలిగి ఉన్నారో ఆ విధంగా నెనరు కలిగినటువంటి స్త్రీ కనుక ఈ యొక్క హన్న ఏమంటుందంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడుని లోకములో లేడు, నీవు తప్ప ఏ దేవుడిని లోకంలో లేడు. మన దేవుని వంటి ఇక్కడ మళ్ళీ మన దేవుని అంటే అక్కడ మనసును చేస్తుంది, మన అందరినీ కలుపుకుంటుంది. ఆవిడ అందరినీ సమానంగా చూస్తుంది. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. యెహోవా అనంత జ్ఞాని దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక మన జీవిత విధానం అంతా కూడా ఆయన పరీక్షించేటువంటి దేవుడు. కనుక నెనరు గల స్త్రీ ఏ విధంగా అయితే ఘనత పొందిందో ఆ ఘనత, ఆ యొక్క మహిమ, ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మంచి పేరును మనము సంపాదించుకోవాలి, మంచి పేరును మనము కలిగి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క సమయంలో వచ్చినటువంటి బిడ్డలందరికీ మరి ముఖ్యముగా గ్రేస్ మడికి ప్రభు నామములో ఈ మాటలు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.